నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున ముఖ్యాంశాల్లో అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను ఇద్దరు ప్రముఖులపైన అయితే కేసులు నమోదైనాయి. అసలు ఆ కేసులు ఏంది, ఆ కేసులో వీళ్ళు ఇరుక్కోవాల్సినటువంటి పర్యవసానాలు ఏమైందనేది ఒకసారి ఖచ్చితంగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఆఖరిదాకా చూడండి, మీ అభిప్రాయం తెలుపుతారని నేను కోరుతున్నాను. మంగ్లీ ఎవరైతే టాప్ మోస్ట్ సింగర్ ఉన్నారో, ఫోక్ సాంగ్స్ పడతారు, అనేక రకాల సాంగ్స్ పడతారు, అద్భుతంగా పాడగలుగుతారు. ఈవిడ అనేక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. మనం ఎప్పటికప్పుడు కనీసం 6 నెలలకు ఒకసారి గమనిస్తూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో చూస్తే ఒక పార్టీలో అంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా ఒక ఫామ్ హౌస్కి పోయి అధికాధికంగా మాదక ద్రవ్యాలు పెట్టారని చెప్పి మందు సీసాలు అక్కడ దొరకడం కానీ ఆ యొక్క కేసులో మంగ్లీ చిక్కుకున్నారు. అంతకు మునుపు ఒక గుళ్ళో వితౌట్ ఎనీ పర్మిషన్ అక్కడ పోయి డ్యాన్సులు చేసుకుంటూ అక్కడ కెమెరాలు పెట్టి ఆ పాటలు పాడుకుంటూ ఆ విషయంలో కూడా ఇదివరకు ఆ వివాదంలో కూడా చిక్కున్నారు మంగ్లీ గారు. ఇలా ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు మంగ్లీ గారు. దానికి సంబంధించి ఇప్పుడు సరికొత్తగా వీడిపైన చెలరేగినటువంటి ఒక వివాదం ఏంటంటే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే ఒక కేసు నమోదైంది సింగర్ మంగ్లీ పైన. మైక్రో ఫైనాన్స్ పేరిట ఏకంగా 10 కోట్ల రూపాయలు మోసం చేశారని చెప్పి, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పి ఏకంగా న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. ఏదో అంటే ఆవిడ వల్ల మోసపోయో ఇబ్బంది పడో ఒక 10 కోట్ల వ్యవహారం ఏదైనా కావచ్చు, సాదాసీదా వ్యక్తి కాదు ఆవిడపైన ఈరోజు కేసు పెట్టినటువంటి వ్యక్తి. ఏకంగా ఒక లాయర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆవిడపైన కేసు పెట్టారంటే ఆవిడ ఎంత పవర్ఫుల్ ఉండాలా, ఆవిడ ఏ విధంగా అతన్ని బెదిరిస్తూ ఉండాలని చెప్పి సమాజంలో ఈరోజు నాకు ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. నిజాలు అయితే వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పోలీసులపైన ఉంది. దీంతో మంగ్లీ ఆమె సోదరుడితో పాటు మరో 3పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది తెలంగాణలోని ఈవిడ స్వతహాగా అనంతపురకు చెందినటువంటి ఆవిడ. తెలంగాణకు పోయి తెలంగాణ ప్రజలు కూడా ఆవిడ హక్కును చేర్చుకున్నారు. ఆవిడకున్నటువంటి టాలెంట్తో ఒక స్థాయికి వెళ్ళింది. అయితే ఎప్పటికప్పుడు ఆవిడ చుట్టూరు వివాదాలు చుట్టుకుంటూ ఉండడం నిజంగా విచారకరం, బాధాకరము. ఏదేమైనా కూడా దాంట్లో నిజాలు పోలీసు వారు బయటకు తీస్తారు. తద్వారా వీడు బయటపడతాదేమో ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరో ప్రముఖ నాయకుడిపైన ఒక కేసు అయితే నమోదైంది. అసలు ఆ కేసు ఏంది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి అమర్నాథ్కు 6 నెలలు జైలు శిక్ష. గుడివాడ అమర్నాథ్ ఎవరైతే గుడ్డు అమర్నాథ్గా పేరుగాంచాడో అతడిపైన ఏకంగా 6 నెలల పాటు జైలు శిక్ష అంటూ పడింది. ఏకంగా రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి వారు ఈయన పైన కేసు అంటూ విధించారు. 5,000 రూపాయలు జమ చేయాలా, పూచికత్తుగా ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే ఈయనైతే ఆర్డర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విషయం చూడండి. వైకాపా నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని 2వ అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పునైతే ఇచ్చారు. ఇది ఈయనపైన పడినటువంటి కేసు. అసలు ఎందుకు పడిందంటే, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్లో అమర్నాథ్ ఆందోళన నిర్వహించారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకి అయితే ఆయన పూనుకున్నారనమాట. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాలు కావచ్చు, లేకుంటే ఆయన చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, ఈయన అభివృద్ధి కుంటుపడుతుంది. ఏ విధంగా అయితే వైజాగ్లోనూ విశాఖపట్నం కేంద్రంగా స్థలాలు కబ్జా చేస్తున్నారో వీటికి ఆపోజిట్గా అటు విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఆ కబ్జాల్లోనూ వాటిలోనూ హ్యాండ్ ఉన్నదేమో అనుకునేటువంటి ఆ క్రమంలో కనీసం ఈయన ఒక్కరోజు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుకోవాలి. ఇంకా ఆమరణ నిరాహార దీక్షలకి వీటి ఎందుకు బాధపడతారో, ఆత్మహత్యలకి ఎందుకు బాధపడతారో, వీళ్ళు చేసేటువంటి పాటలు ఎట్లుంటాయంటే కేవలం వీళ్ళు విపక్షంలోనూ ప్రతిపక్షంలో ఉంటేనే ఇటువంటి వాటికి పాల్పడతారు. సరే, ఏది ఏమైనా కూడా ఒక మంచి కోరి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు, ఏదైనా ప్రభుత్వంలో చలనం తెప్పించాడు అనుకుంటే ఈయన ఆత్మహత్యకు పాల్పడతారనేదంతా కేవలం మేకపోతు గాంభీర్యం అనమాట, అబద్ధం. ఈయన పోలీసు వాళ్ళు ఉండగా ఏదో తీసుకొని మింగేయాలని వచ్చారు. పోలీసు వాళ్ళు దాన్ని తీసుకొని పగలగొట్టేస్తారు. ఆయన తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడతారు 1 గంట సేపు. ఈ పోలీసు వాళ్ళు జులుం నశించాలి అని వీళ్ళు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంతకు మించి ఇటువంటి నాయకులు కావచ్చు, ఇంకా చరిత్ర పుటల్లో వెతికి చూస్తే చాలామంది నాయకులు కనపడతారు. ఆత్మహత్యకు పాల్పడుతున్నాము, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం అని చెప్పి పక్కనోళ్ళలో ఉద్రిక్తలో నెలకొల్పి కేవలం వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకుంటారు తప్ప వీళ్ళలో ఏమాత్రం క్లియర్ కట్ ఇంటెన్షన్ అనేది ఉండదు. రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళ యొక్క నిజమైన ప్రయత్నం అనేది ఏ దశలోనూ ఏ కోవలోనూ కనిపించదని అయితే నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. ఈ ఘటనపై అప్పట్లో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తవడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి మాజీ మంత్రికి శిక్ష విధిస్తూ తీర్పు అయితే ఇచ్చారు. దిగువ న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్తానని అమర్నాథ్ పేర్కొన్నారు.
అప్పట్లో రైల్వే జోన్ కోసం పోరాటం చేయడం వల్లే ఇప్పుడు విశాఖకు జోన్ వచ్చిందన్నారు. ఈయన పడిన కష్టానికి రైల్వే జోన్ ఇచ్చిందంట. కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు విశాఖకి రైల్వే జోన్ అని. దాంట్లో భాగంగా ఈ జోను ఇవి వచ్చింటాయి. ఇటువంటి కుక్కమూతి పిండిలు చేయడం వల్ల, ప్రయత్నం వల్ల ఏది లభించడం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నా. ధన్యవాదాలు.